నా పేరు గంప నాగరాజు. రాజవొమ్మంగి మండలం, కిండ్ర గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ప్రధానంగా ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని లక్ష్యంగా చేస్తుంటాను. అయితే ప్రపంచ దినోత్సవం రోజున నాకు కేవీకేలో పందిరిమామిడి వద్ద మరి శాస్త్రవేత్తలందరూ కూడా వచ్చి అరటి ఎవరైనా వేస్తారన్న సమయంలో మరి మేము కొవ్వూరు శాస్త్రవేత్తలైనటువంటి రామానందం గారికి మరి మేము పేరు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా గంగవరంలో ఒక ఆయనకి, మా గ్రామంలో 4 రైతులకి ఈ G9 వెరైటీ గ్రాండ్ 9 అనేది అరటి ఇవ్వటం జరిగిందండి. ఇందులో సప్లై నిధులతో ఈ అరటి మొక్కలు కావచ్చు, దీనికి కావాల్సినటువంటి ప్రతిదీ గెలకు కట్టేటువంటి కవర్లు కావచ్చు, ముఖ్యంగా ఏంటంటే దీని ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా సప్లై నిధుల నుంచి కొవ్వూరు వారి ద్వారా ఇవ్వడం జరిగింది. మల్లి ద్వారా గారు ఆధ్వర్యంలో జరిగిందండి. దీంతో పాటు ఏంటంటే మనకు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కేవీకే నుంచి కూడా శాస్త్రవేత్తలు కూడా దీన్ని మాకు కొన్ని ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా దీన్ని మొదటిగా PMDS అనేది చేయటం జరిగింది. ఆ PMDS దున్ని ఇవి బాగా చిన్న మొక్కలండి. ఇవి ఈ పువ్వు నుంచి తయారు చేసినటువంటి మొక్కల్ని మినిమం అవి 6 నెలల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మినిమం 2 అంగుళాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఫ్రిడ్జ్ అబ్జర్వేషన్లో పెట్టి అనంతరం దాన్ని బంగాళదుంప మొక్కలు మాదిరిగా వచ్చినాక కనీసం 1 అంగుళం పెరిగినాక అవన్నిటిని కూడా మళ్ళీ వేరు చేసి వాటిని షేడ్ నెట్లో పెట్టడం జరుగుతుందండి. ఆ నెల తర్వాత మరలా అవి వాటి యొక్క టెస్టింగ్ కోసం అని చెప్పేసి బెంగళూరు కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అవి ఆరోగ్యకరంగా ఉన్నాయంటే రైతుకి కూడా సప్లై చేయడం జరుగుతుందండి. మరి ఇప్పటి వరకు కూడా ఈ అరటిని చూసుకున్నట్టయితే ఈ పళ్ళు వచ్చి 30 ఒక హస్తలానికి వచ్చి 30 పళ్ళు వరకు ఉంటాయండి. మరి 1 కిలో వచ్చి 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. మరి దాంట్లో భాగంగా చూసుకుంటూ 1 కిలో మరి 1 గెల వచ్చి సుమారు 25 నుంచి 35 కేజీల వరకు కూడా వస్తుందండి. అయితే మనకి ఇదంతా కూడా ఈ సంవత్సరంలో కొత్త వలన దీనికి ఏ విధంగా చేయాలి ఏంటనేది మాకు ఇంకా కొద్దిగా అవగాహన తక్కువ. మరి ఇదే విధంగా రైతులు కూడా మరి ఇప్పటివరకు ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ ఇలాంటి వ్యవసాయాలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. ప్రధానంగా ఏంటంటే మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్లన్నీ కూడా ఉపయోగించుకుంటే గిరిజనుడు అనేవాడు ఈజీగా ఎదగగలగాడనేది నా అభిప్రాయం అండి.